హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వింటర్ సీజన్ వస్తే పిల్లలు మనల్ని కంపల్సరీగా ఒకటి చేయమని అడుగుతారండి. అదేంటో తెలుసా? అదే కాలీఫ్లవర్ పచ్చడి అండి. ఈ వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కాలీఫ్లవర్ పెద్దది తీసుకున్నానండి. దానికోసం ఒక 100 గ్రాముల చింతపండుని నీళ్లు మరిగించి వేడి నీళ్ళలో నానబెట్టాను. తర్వాత ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టుకుని ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను. తాలింపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలండి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, 3 రెమ్మలు కరివేపాకు. తాలింపు వాసన చాలా బాగుందండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేసినాక ఇంకా బాగుంది. ఇంగువ వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి తాలింపులో. మంతిని సత్యనారాయణ గారు ఒక వీడియో చూశానండి. ఆయన ఆ వీడియోలో మన వంటల్లో చిటికెడు ఇంగువ వాడితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాలు వృద్ధి చెందవంటండి. అది లేని వాళ్ళకి మాత్రం అసలు రాదంట. ఈ విషయం చాలా నాకు బాగా నచ్చింది. అందుకని మనందరం కూడా ఇంగువ వాడదాం. ఆరోగ్యం కన్నా మించింది ఏముందండి, క్యాన్సర్ అంటే ఇంకా భయంకరమైంది. కాలీఫ్లవర్ పెద్దది తీసుకున్నానండి. దాన్ని చక్కగా మనం నీట్గా ఏమీ లేకుండా చూసుకుని గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి నార్మల్ వాటర్తో 2 సార్లు వాష్ చేసుకుని చక్కగా ఫ్యాన్ గాల కింద కాటన్ క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోండి. నీళ్ళు ఏమీ లేకుండా తడి ఏమీ లేకుండా చూసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ కాలీఫ్లవర్ ముక్కలు చూడండి చక్కగా ఆరిపోయినాయి. ఇలా ఆరిపోయి ఉండాలి. ఇందులోకి కొద్దిగా చిన్న టీ స్పూన్లో సగం అండి మెంతులు తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాములు ఆవాలు చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. 15 దాకా వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు, మెంతుపిండి, ఆవపిండి, ఈ చిన్న కప్పుతో 2 కప్పులు కారము, 1.5 సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని కలుపుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదండి, అదంతా తొక్క తీసేసి చక్కగా గుజ్జు చేసేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. కారం అంతా కలిసిపోయేలాగా నేను చేత్తోనే కలిపేస్తున్నానండి. మీరు గరిటె కలుపుకోవచ్చు మీకు మంట పుడుతుంది అనుకుంటే. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదా తాలింపు, చల్లారిపోయింది. ఈ తాలింపు కూడా ఈ పచ్చళ్ళలో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ కనిపించట్లేదండి. తెల్లాటికి ఆయిల్ పైకి వస్తుంది. మీకు నేను అది చూపిస్తాను. ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేద్దాము. నెక్స్ట్ డే చూపిస్తానండి. చూడండి, నెక్స్ట్ డే మన పచ్చడి ఇలా ఉంది. చూడండి ఆయిల్ వచ్చింది. నేను కనిపించలేదు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ బాగా పైకి వచ్చింది. అయిపోయిందండి మన కాలీఫ్లవర్ పచ్చడి. ఇలా గనక చేసుకుంటే మీరు మొక్కలు ఊరి కరకరలాడుతూ ఉంటాయండి. తింటూ ఉంటే అబ్బా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. నాకు అర్జెంటుగా నేను తినేయాలి. మీరు కూడా ఇలా చేసుకుని వేడి వేడి అన్నం వండుకుని ఇంత నెయ్యి వేసుకుని అంత పచ్చడి వేసుకుని గబా గబా కలుపుకుని ఇంతంత ముద్దలు చేసుకుని మీరు తినేయండి, మీ పిల్లలకి పెట్టేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పచ్చడి అంత బాగుంటుంది. ఓకే అండి, ఇదే కాలీఫ్లవర్ పచ్చడి. ఇంకొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.